ఉన్నత విద్య ఉంటుంది, దానిపైన మహోన్నత విద్యగా ఒక పిహెచ్డి లాంటిది అనుకుంటే ఒక డిలీట్ అనేది ఇంకా ఇంకా అన్నట్టుగా రంగరామానుజాచార్య స్వామి వారిని, సింగరాచార్య స్వామి వారిని గౌరవించడం ద్వారా ఈ సభ సార్థక్యం, తిరునక్షత్ర కార్యక్రమం సార్థక్యం. ఇది మీరెట్లా చెప్తారు, మీ వయస్సు ఎంత, మీ అనుభవం అంటారా? రఘునాథాచార్య స్వామి వారి 85వ తిరునక్షత్ర సమయంలో 5 పెద్దలను వెంచేపు వేసుకొని వీరితో సహా వారి శ్రీపాద తీర్థాన్ని గ్రహించి భాగవత సమ్మానం ద్వారా, సమారాధన ద్వారా ఈనాటి మా ఈ తిరునక్షత్ర కార్యక్రమం చాలా సంతృప్తినిచ్చింది అని అప్పుడు ప్రకటించి శ్లోకాలు రాశారు, గ్రంథాలు ఉన్నాయి. అంతేకాక వారి 90వ తిరునక్షత్ర సందర్భంలో శ్రీ శ్రీ చిరంజీవి స్వామి వారి యొక్క, రత్నచంద్రజీవి స్వామి వారి యొక్క, అష్టాక్షర జీవ స్వామి వారి యొక్క శ్రీపాదములను కలిగి శ్రీపాద తీర్థం అందరం తీసుకునేలాగా ఒక మహావిద్వాంసులైనటువంటి వారు వేల మంది శిష్యుల మధ్య, అభిమానుల మధ్య, భక్తుల మధ్య యతీశ్వరులను పూజించి ఉన్నతాశ్రమం వారి యొక్క వైభవం, వారు సమాజం కొరకు, సంప్రదాయం కొరకు వారు సర్వం తీయించిన వారు లోకానికి చాటి చెప్పినటువంటి ఆ యతీశ్వర శ్రీయాజుషం అనే దానికి ఆనాటి సభ ముఖ్య కారణం. అలా ఈనాటి సభలో 2 పెద్దలు, నిన్న ఒక పెద్దలను సేవించుకున్నాం. అలా ఈనాటి సభలో ప్రధానులుగా ఏం చేసినటువంటి రఘునాథాచార్య స్వామి వారికి అభిమానానికి చాలా విశేషంగా పాత్రులైనటువంటి సింగరాచార్య స్వామి వారికి పెద్దలందరూ ఒక మంగళాశాసనాన్ని, జీయస్వాములు వారికి మంగళాశాసనాన్ని అనుగ్రహిస్తూ వారికి సత్కారం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వారికి తిరుపతిలో గోపాలకృష్ణ గారు ఉభయ వేదాంత పండిత సభ నిర్వహించినప్పుడు సింగరాచార్య స్వామి వారు, సాతులూరు గోపాలకృష్ణమాచార్య స్వామి వారు, కన్నాడే రామానుజాచార్య స్వామి వారు, ఇలా పెద్దలందరూ కలిసి రఘునాథాచార్య స్వామి వారి విషయంలో ఉభయ వేదాంత మహోదయాన్ని బిరుదాన్ని ఇస్తూ ఒక సమ్మాన పత్రం సమర్పించారు. అందరూ పెద్దలు కలిసి ఒక పెద్దవారికి గౌరవాన్ని కలిగించినట్లు ఈ రోజు ఈ సభలో ఉన్న పెద్దలందరూ కలిసి ఆ పెద్దవారికి ఒక పెద్ద గౌరవం అనేది ధన రూపంలోనో, వస్తు రూపంలోనో, వస్త్ర రూపంలో కాక హృదయంలో ఉండే భావన. 200 పైగా గ్రంథాలను అందించిన వారిని మనం ఒకసారి వారి యొక్క శ్రీపాద గ్రహణ పూర్వకంగా సాష్టాంగ ప్రణామాలను చేస్తూ, మనవాళ్ళ మహాములు 80 సంవత్సరాలు సుమారు వయసులో కూర్చుని కొరకు లేనప్పుడు పడుకొని కూడా రాసి గ్రంథాలను భావితరాల కొరకు అందించిన రీతి సింగరాచార్య స్వామి వారి యొక్క కృషిలో కనిపిస్తుంది. వారి మంగళాశాసనాన్ని అందుకున్నాక పెద్దల యొక్క ప్రయాణం కొరకు ముందుగా సింగరాచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనం, మీ మంగళాశాసనం यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. వేదికపై ఆసీనులై మనందరినీ కూడా తమ మంగళాశాసనాలతో అనుగ్రహించేటటువంటి జీఎం స్వాముల సన్నిధానంలో సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి
ఉభయ వేదాంత పండితులలో కనిష్ఠిక నిష్ఠిక కాళిదాస అనే విధంగా రాజమాన్యం చేసేటువంటి రంగరామాంజాచార్య స్వామి వారి సన్నిధిలో సవినయంగా ప్రణమిల్లుతూ వేదికపై ఆసీనులై ఉండేటువంటి పెద్దలని కింద సభను అలంకరించినటువంటి విజ్ఞులైన వర్ధిష్ణులైనటువంటి యువ పండితులను అందరినీ కూడా సాధారణంగా సగౌరవంగా ప్రణమిల్లుతూ వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి అభిమానులు, బంధువులు, పుర ప్రముఖులు అందరినీ కూడా సాధారణంగా అభినందిస్తున్నాం. ఇది మన అదృష్టం. పుట్టడం ఎక్కడైనా పుట్టచ్చు. ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఊర్వి అని భూమికి పేరు, పృథివీ అని పేరు. ఎక్కడో పుట్టకుండా భారతదేశంలో పుట్టడం ఈ వేద భూమిలో, అది అంత మాత్రంతో పర్యాప్తం కాకుండా అటు ఆర్ష సంస్కృతిని, ఇటు ద్రావిడ వేదాన్ని కూడా ప్రమాణంగా భావించేటటువంటి ఒక విశాలమైన హృదయం కలిగిన మన పూర్వాచార్య పరంపరలో చెందిన వారిగా అది మనం జన్మ పొందడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి అంటారు కంచి అన్నమరాచార్య స్వామి. ఎక్కడో పుట్టడం కాదు, ఈ పరంపరకి చెందిన వారై పుట్టడం అనేది మన అదృష్టం. పుట్టడం కాదు, పుట్టిన తర్వాత ఆ సంప్రదాయం తరతరాలుగా వచ్చేటటువంటి సంప్రదాయాన్ని మనం మన ఆచార్యుల ద్వారా పొంది ఆ సంప్రదాయంలో మనకు ఒక నిష్ఠ కలిగి ఉండడం అనేది కూడా అది భగవత్కృపై ఆచార్యులు. ఇవన్నీ కూడా మనం పొందినటువంటి అదృష్టాలు. అటువంటి అదృష్టాల్లో ఒక అదృష్టం ఈనాడు మనం ఒక మహనీయుల యొక్క సంస్మరణ సభలో పాలుపంచుకోవడం. దాసుడు కూడా ఒక వాక్యాన్ని ఈనాడు 3 రోజులు కలిసి ఇక్కడ ఉండాలి అని ఆశపడిన కొన్ని కారణాల చేత దాసుడు 3 రోజులు రాలేకపోయాడు. కనీసం చివరి రోజులైనా వచ్చి ఇక్కడ వెలిచేటువంటి ప్రజలందరినీ సేవించుకుని ఈ వరంగల్ నగరం ఒక కంచి, ఒక శ్రీరంగం, ఒక మేల్కోట అని చెప్పదగినటువంటి ఒకనొక పుణ్యక్షేత్రం. రామచంద్రమూర్తి సంచరించినటువంటి ప్రాంతం అయోధ్య. ఆ విధంగానే శ్రీకృష్ణస్వామి సంచరించినటువంటి ప్రాంతం అంతా కూడా మధురా నగరం, బృందావనం, అవన్నీ కూడా పరమ పావనంగా మనం భావిస్తాం. ఎంబార్ అనేటటువంటి ఎంబారుగా ఆంధ్రాభిమానిని గుర్తు బృందావనానికి వెళ్ళారు. అక్కడ యమునా నదిలో తీర్థం ఆడుతున్నారు, మాటి మాటికి మునుగుతున్నారు. అక్కడ ఉండే భగవద్రామానుజుల వారు అడిగారు, ఏమిటయ్యా అలా మాటి మాటికి మునుగుతున్నావు, ఎందుకల్లా, ఏమిటి, ఏదో పోయింది, దేన్నో అది దాన్ని వెతుక్కోవడం కోసంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నదే, ఏమిటి అది అని అడిగారు. అడిగితే ఎంబారనే గుర్తు, ఆనందాడవాని అంత గుర్తులేదు. వారు అన్నారు, స్వామి, ఈ యమునా నదిలో శ్రీకృష్ణ స్వామితో కలిసి గోపికలంతా కూడా సంచరించిన వేళ పరమ భాగవతాండ్రైనటువంటి గోపికలు ఒంటికి పసుపు పూసుకుని స్నానం చేసి ఉంటారు కదా,
ఆ పసుపు ఏదైనా కొంచెం నాకు దొరుకుతుందా ఏమి, అది ఏదైనా కొంచెం నాకు లభిస్తుందా అని వెతుకుతున్నాను అన్నారట. అది మనకు భగవంతుడు సంచరించినటువంటి, పరమ భాగవతుడు సంచరించినటువంటి చోట ఉండవలసిన భావన అని అంటారు. ఈ ఐతిహ్యాలన్నీ మనకు వ్యాఖ్యానాల్లో అనేకమైనటువంటి ఐతిహ్యాలు, అనేకమైనటువంటి సందర్భాలు మనకి పూర్వాచార్యులు ప్రస్తావన చేస్తారు. అవి ప్రస్తావన చేయకపోయిన దానివల్ల తత్వార్థాలను ఆవిష్కరించడంలో లోటేం లేకపోవచ్చునేమో, కానీ పరోక్షంగా వాటిని మనకి ఉదాహరించడం ద్వారా పూర్వాచార్యులు ఒక సందేశాన్ని అందివ్వడం కోసమే వారు వాటిని ఉదాహరిస్తున్నారని మనం భావించాలి. ఒక పెద్దల విషయంలో, ఒక క్షేత్రం విషయంలో, పెద్దలు సంచరించినటువంటి, నివసించినటువంటి ప్రదేశాల విషయంలో మనకు ఉండవలసిన భావన ఏమి? అటువంటి భావనే ఈ వరంగల్ నగరంలో మనం ఈనాడు కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. రఘునాథాచార్య స్వామి వారు ఈనాడు మన కంటికి కనిపించకపోవచ్చునేమో, కానీ ఇదే కదా, ఈ ప్రాంతమే కదా వారు సంచరించిన ప్రదేశం, ఈ రహదారులే కదా వారు పాద విన్యాసాన్ని చేసినటువంటి భూములు అని మనం భావన చేయవలసినటువంటి చోటి. అటువంటి మహనీయులతో దాసునకు సాక్షాత్తు జ్ఞాన సంబంధం కలిగింది. వారితో ఈ సందర్భంలో ఒక 5 నిమిషాల లోపలనే వారితో మా కుటుంబానికి ఉండేటటువంటి చిరస్మరణీయమైన, అతి పవిత్రమైన, జీవితంలో అపురూపంగా భావించేటటువంటి కొన్ని స్మృతులు ఎప్పుడూ కూడా దాసుడు మనస్సును వీడిపోవు. మా తాతగారి కాలం నుంచి వారితో, వారి కుటుంబంతో మా కుటుంబాలకి అవినాభావ సంబంధం. వారు మోటూరు ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుటుంబం వారిది. ఇప్పటికీ వారికి మోటూరులో జ్ఞాతులు ఉన్నారు. మా కుటుంబాలతో మా కుటుంబాలకి బాంధవ్యాలు ఉన్నాయి, మైత్రి ఉంది, పరస్పరం జ్ఞాన వినియోగం కూడా ఉన్నది. అటువంటి కుటుంబాలు వారి. విజయవాడలో పెద్దజీయర్ స్వామి వారు మొట్టమొదటగా ఉభయ వేదాంత సభలు ప్రారంభించిన 1962 సంవత్సరంలో వారు ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా జరిగిన సభలలో మా తాతగారు, మా నాయన గారు వీరంతా కూడా పండితులుగా పాల్గొనడం జరిగింది. అప్పుడు రఘునాథాచార్య స్వామి వారితో కలిసి ఎన్నో సందర్భాలలో మా తాతగారు, నాయన గారు ఆ సభలలో ఈ శాస్త్ర విషయాల్ని చర్చించుకోవడం, సభలో చర్చించుకోవడం కాదు, సభ అయిన తర్వాత విరామ సమయంలో కూడా వారికి అదే కాలక్షేపం, అదే సాపాటు. ఓవా తొడిల్ చార్గం తొల్సీర నన్నెంజే ఓవాద ఊనాహవున్ అంటారు నమ్మాళ్ళవారు. ఓ మనస, నీకేమిటి భోజనం? నిరంతరమైన భోజనం. ఓవా తొడిల్ చార్గం తొల్సీరై, శరవర్షం వవర్ష అనే వర్షాన్ని, శరవర్షాన్ని వర్షించినటువంటి రామచంద్రమూర్తి కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆ కళ్యాణ గుణాల యొక్క అనుభవమే నీకు సంపూర్ణమైనటువంటి భోజనం. ఓవాద ఊనాహవున్, నిరంతరంగా అనుభవించేటటువంటి భోజనంగా స్వీకరించు అంటారు. ఆ విధంగా వారికి శాస్త్ర చర్చల్లో ఉండేటటువంటి విషయాలే భోజనంగా. మా తాతగారికి వారికి చాలా సామ్యాలు ఉన్నాయి. ఆయనకి అందరూ కూడా శరీరం కృషించి ఉంటుంది. జ్ఞానులకందరికీ కూడా మీరు చూడండి ఎలా ఉన్నారో నగరమని. జ్ఞానులకందరికీ శరీరం సామాన్యంగా కృషించి ఉంటుంది. ఎందుకంటే శరీర పోషణం మీద శ్రద్ధ ఉండదు కనుక. శరీరాన్ని బాగా పెంచుకుంటే లోపల భగవంతుడికి చోటే ఉండదన్నారు
పరియనాహి అవుననొడల్కేండ అనే చోట వ్యాఖ్యానం చేస్తూ ప్రియవాచ్యం. ఆ విధంగా ఇంతకీ అటువంటి శాస్త్ర చర్చలన్నీ కూడా చేసి ఆనందించినటువంటి కుటుంబాలకు మా తాతగారు పరమదించడానికి ముందు 3 రోజుల పాటు అంతర్వేదిపాలెం వచ్చి పాలకొల్ల సభలకు వేయించేసినటువంటి స్వామివారు మా తాతగారు వృద్ధులుగా ఉన్నారు, కదలలేకుండా ఉన్నారనే సంగతి తెలుసుకుని వారే అంతర్వేదిపాలెం వచ్చి 3 రోజుల పాటు ఉండి మా నాయనగారితో తాతగారితో శాస్త్ర చర్చలన్నీ కూడా జరిపి ఆనందంగా వెళ్ళిన తర్వాత చాలా ఆనందపడుతూ కొన్ని శ్లోకాలు రాశారు మా తాతగారి విషయంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే తాతగారు వరమపదించడం, వారి విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తాతగారి సందర్భంగా మేము 1999లో ఈ స్వామివారు కూడా రంగరామాంజాచార్య స్వామివారు కూడా వేయించేశారు. ఆ సమయంలో అప్పుడు దాసుడు చిన్న ప్రయత్నం చేసి శ్రీరంగరాజస్తవం అనేటటువంటి ఒకనొక స్తోత్రానికి పరాశర భట్టర్ వారి స్తోత్రానికి అంతవరకు ఎవరూ దానికి వ్యాఖ్యానం చేయలేదు. సరే, అది కూడా మా భాగ్యమే అనుకునే ప్రయత్నం చేసి మా తాతగారి తరఫున కైతర్యం చేద్దామని ఆ పుస్తకం ప్రింట్ చేసి పుస్తకాన్ని సిద్ధం చేసి మన రఘునాథాచార్య స్వామి వారి సన్నిధికి వారి మంగళాశాసనం కోసం పంపిస్తే 1 వారం రోజుల లోపలనే నాకు సమాధానం తిరిగి వచ్చి చాలా సంతోషం నాయన, చాలా తృప్తిగా ఉంది. మీ తాతగారి శతాబ్దిలో ఇది ఆవిష్కరణ కావడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. నేనే వచ్చి ఆ గ్రంథాన్ని ఆవిష్కరిస్తాను అన్నారు. కానీ వారికి ఏదో కొన్ని కారణాల చేత రాలేకపోయినా వారి ఆశీస్సులు మాత్రం అందే. ఆ దృష్టితో పితామహన్ ఆదముని విలోక్య అనేటటువంటి దృష్టితో దాసుని వారు ఎప్పుడూ తాతగారి సంబంధంతో మా నాయనగారి సంబంధంతోనే వాత్సల్యంతోనే కటాక్షించారు స్వామివారు. వారు జీవించి ఉన్నంతకాలం వారితో ఉండేటటువంటి జ్ఞాన సంబంధం అనేది కొనసాగింది. అటువంటి పెద్దలకు జరిగేటటువంటి మహోత్సవంలో పాల్పంచుకోవడం, సన్మానం అనేది ఉంచండి, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది కాదు, దాసుడు కోరుకునేది అదే పెద్ద సమ్మానం. వారి కటాక్షం కంటే సమ్మానం ఏం కావాలండి? వేరుగా చేయ సమ్మానం అక్కర్లా. వీడు నావాడు, నాకు చెందినవాడు అనిపించుకోవడం కంటే సమ్మానం వేరొకటి ఏదీ లేదు. అటువంటి వారి కటాక్షానికి పాత్రులు కావడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ విషయంలో ఏమి మనం కృతజ్ఞత తెలుపుకోగలం? ఖచ్చితంగా తెలుపుకోవాలి. ఎందుకంటే గురుం ప్రకాశయే ధీమాన్ అని ఉంది. ధీమాన్ అయితే గురువును ప్రకాశింపజేయాలి. ఎవడైతే ధీమంతుడో వాడే గురువును ప్రకాశింపజేస్తాడు. అంటే అర్థం ఏమిటి? నిజమైన జ్ఞానం ధీ అంటే ఏమిటి? ఆచార్యుల యొక్క కీర్తిని, ఆచార్య వైభవాన్ని ఎవడైతే ప్రకాశింపజేస్తాడో ఛాయశక్తుల, వాడికే నిజమైనటువంటి జ్ఞానం ఉంది అని చెప్తుంది అసలు. ఆ విధంగా జడగోపాచార్య స్వామి వారు వారికి సంబంధించినటువంటి సహకారంగా ఉండేటువంటి వారంతా కూడా ప్రయత్నం చేసి మన స్వామివారి విషయంలో వారి కీర్తిని యథాశక్తి ప్రచారం చేయడానికి వారి సంస్మరణకి సభలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారు చూపించినటువంటి జ్ఞాన మార్గం అనేది ఒకటి ఉన్నది మనకి. భగవద్ రామానుజ సంప్రదాయ సిద్ధాంత ప్రచారానికి, పరిరక్షణకు వారు జీవితాంతం పాటుపడ్డారు. దానికోసమే మనమంతా కూడా వారి ఆనందం కోసం ప్రయత్నం చేద్దాం. దానికి శాయశక్తుల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మనం వారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయడమే వారి విషయంలో మనం ఇకపైన చేయగలిగిన కైంకర్యమని విన్నవించుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. సింగరాచార్య స్వామి వారికి దాసోహంలో కృతజ్ఞతలు. వారు మళ్ళీ అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వేదిక దగ్గరకు వచ్చారు, మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే మన స్వామివారి వైభవం మన ఊర్లో, మన మదిలో స్థిరంగా ఉండాలి, ఇక్కడి నుంచి లోకానికి అందాలి అని.
కాబట్టి మనకి ఈనాడు సభలో కొంచెం ఆలస్యం అనిపించింది. ఆలస్యం కాదు, వారి ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి దాసోహ సమర్పణ